మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బీరంగూడ మల్లికార్జునుడు, జురాసంగం సంగమేశ్వరుడు, షాద్ నగర్ రామేశ్వరుడు, అలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం తదితర ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివరాత్రి ఉత్సవాలు, రుద్ర యాగాలు, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. కేసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామిని కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం ఆలయంలో ఏర్పాట్లను చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఇతర ముఖ్యులకు ప్రోటోకాల్ లైన్, వీఐపీ పాసులతో మరో లైన్ ఏర్పాటు చేశారు. వీఐపీ క్యూలో వచ్చే భక్తులకు టైం స్పాట్ విధించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగ స్నానఘట్టాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 5:30 స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేన నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. రాత్రి 10 నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరిలోని యాదాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆది దంపతులకు అర్చకులు పట్టు వస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి ఈ సందర్భంగా నాగవల్లి దళార్చనలు, నరసింహస్వామికి నిత్య కళ్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలోనూ మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. స్వామివారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు.